మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అచ్యుతాపురం ప్రమాదంపై కూటమి ప్రభుత్వ వైఖరి ఉదాసీనంగా మారింది. పదుల సంఖ్యలో కార్మికులు మరణిస్తే వేగంగా స్పందించడంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఘటన జరిగిన సమయం మొదలు ప్రతి అంశంలోనూ పరిపాలనా యంత్రాంగం ఫెయిల్ అయింది. సీఎం, హోంమంత్రి, డీజీపీ సహా యంత్రాంగం మొత్తం అట్టర్ ఫ్లాప్ అయింది. ఘటనా స్థలానికి మంత్రులు, ఉన్నతాధికారులు చేరుకునేలా ఆదేశించడంలో సీఎం చంద్రబాబు వేగంగా స్పందించలేకపోయారు. క్షతిగాత్రులను ఆసుపత్రికి తరలించేందుకు కనీసం అంబులెన్సులు కూడా ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మా బావగారు మా ఎక్కల ఆయన అదే నేను ఉదయం జంటలకు వచ్చాడు. సరే అసలు ఏమైపోయాడో మాకు తెలియలేదు. ఆ బాడీని ఇవ్వలేదు, మాకు చూపించలేదు. సన్యాసిని అడిగే సన్యాసిని అడిగారట. అడిగితే అదే మామూలుగా తెలియలేదు ఇంకా అన్నారట. ఎన్టీఆర్ హాస్పిటల్లో ఉన్నారంత బాడీలు చూసారు, ఎక్కడెక్కడ ఉన్నారని చూస్తే అందులో తెలియలేదు. ఇంకా మాకేం చెప్పలేదు. నాన్న బాడీ కూడా మాకు చూపించలేదు. నిన్న చనిపోయారని తెలిసిందంతే, లిస్టులో పేరు వచ్చిందంతే. మాకు అసలు బాడీ చూపించలేదు. హాస్పిటల్కి వెళ్ళాం, అక్కడ కూడా లేదు. ఏమయ్యాడో తెలియలేదు. మాకెవరు ఏమీ చెప్పట్లేదు. నిన్నటి నుంచి ఇలాగే ఉన్నాం. ఎన్టీఆర్ హాస్పిటల్కి వెళ్ళాం, ఉషా ప్రైమ్కి వెళ్ళాం. హాస్పిటల్లో లేరు, చెప్పారంట లేరు. చనిపోయిన లిస్టులో ఉందని చెప్తున్నారు, బాడీ చూపించట్లేదు. ఎప్పుడు జనరల్ డ్యూటీకే వస్తారు, ఎప్పుడు సాయంత్రం 6 కల్లా వచ్చేస్తారు. రాలేదు నిన్న. అప్పటికే అందరూ ఎదుగుతున్నారంట, మాకు తెలియదు. మేము పనిలోకి వెళ్ళిపోయాం. ఇంకా నాన్నత్తడనే చూసుకుంటూ ఉన్నా. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. సతీష్, చెప్పండి, పదుల సంఖ్యలో కార్మికులు మరణిస్తే వేగంగా స్పందించడంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఎలా చూడాలి దీన్ని? కవిత, ఖచ్చితంగా అటు బాధితులు, ఆ క్షేత్రగాత్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమవుతుంది. నిన్న అచ్యుతాపురం ఎసెన్సియా కంపెనీలో జరిగినటువంటి రియాక్టర్ పేలుడు ఘటనకి సంబంధించింది. ఆ ప్రాంతంలో అచ్యుతాపురం సెజ్లోనే అతిపెద్ద ఆ ప్రమాదం ఇది. ఇప్పటివరకు గతంలో ఎప్పుడు కూడా ఇంత స్థాయి నష్టం జరిగినటువంటి ప్రమాదాలు జరగలేదు. సో అటువంటి ఘటన జరిగినట్టు, అంత తీవ్రమైనటువంటి విషాదం చోటు చేసుకున్నప్పుడు, అంత మేజర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏ విధంగా స్పందించాల్సినటువంటి తీరు ప్రభుత్వానిది అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా ఉదాసీనంగా వ్యవహరించారు. ఈ ఘటనకు సంబంధించి అధికారులను, తన పరిపాలనా యంత్రాంగాన్ని, మంత్రులను కూడా అప్రమత్తం చేయడంలో కూడా విఫలమయ్యారన్నటువంటి విమర్శలు వెలువెత్తున్నాయి. ఎందుకంటే నిన్న ఘటన జరిగినప్పుడు సుమారుగా 1 గంట నుండి 2:15 మధ్యలో ఈ ప్రమాదం జరిగిన సందర్భంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో హోంశాఖ పైన అప్పటికే సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. సీఎం చంద్రబాబు ఎదురుగానే హోంమంత్రి అనిత ఉన్నారు, డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉన్నారు, హోంశాఖకు సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు. సో అది జరిగిన తర్వాత కూడా, ఘటన జరిగిన తర్వాత, జరిగిన వెంటనే తెలియకపోవచ్చు, తర్వాత ఒక 1 అవర్కి తెలిసింది, తర్వాత మీడియాలో కూడా వచ్చింది. సో 4 గంటల వరకు సీఎం నిన్న సాయంత్రం వరకు కూడా సచివాలయంలోనే ఉన్నారు. హోంమంత్రి అనిత కూడా అక్కడే ఉన్నారు, డీజీపీ కూడా అందుబాటులోనే ఉన్నారు. సో 4 గంటలకు హోంమంత్రి అనిత ప్రెస్ మీట్ పెట్టారు. అప్పటికీ కూడా ఎక్కడ కూడా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయలేదు. హోంమంత్రి అనిత వచ్చి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేయడానికి ప్రెస్ మీట్ పెట్టారు తప్ప, ఈ ఘటనలో ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది, లోపట ఆ శవాలు ఆ ముక్కలు చెక్కలైపోయినటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి కార్మికులు అన్న విషయాన్ని కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితి, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేయనటువంటి పరిస్థితి. ఆ తర్వాత 5 గంటలకి కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రెస్ మీట్ పెట్టారు. వాసంశెట్టి సుభాష్ కూడా అసలు ఎంతమంది చనిపోయారో దాని తీవ్రత ఏంటో కూడా అప్పటికే సమాచారం లేనటువంటి పరిస్థితి. సో ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాబినెట్లో మంత్రులకు కనీసం ఆ జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఆ జిల్లా అధికారులతో కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి ఆ కంపెనీ ప్రతినిధులతో కానీ మాట్లాడి సమాచారం తెలుసుకునేటువంటి సున్నితమైనటువంటి పరిపాలన చేయలేని పరిస్థితి. ఇంకొక వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు రాత్రి 7 గంటల వరకు కూడా ఆ జిల్లా కలెక్టర్తో మాట్లాడి అక్కడ సంబంధించిన శాఖ, అప్పటికీ కూడా ఎప్పుడైతే మీడియాలో దాదాపుగా 7 మృతి చెందారు, 8 మంది మృతి చెందారనే వార్తలు వచ్చిన తర్వాత మాత్రమే స్పందించినటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం చూసాం కొద్ది రోజుల కిందట మదనపల్లిలో ఒక సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగి
కొన్ని ఫైల్స్ ఆ ఖాళీ అయినటువంటి సంఘటన జరిగింది. సో ఫైల్స్ తగలడినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియగానే హోంమంత్రి అప్పుడున్నటువంటి డీజీపీని అదేవిధంగా రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా ప్రత్యేకమైన హెలికాప్టర్ నుంచి పంపించినటువంటి పరిస్థితి. ఒక రాజకీయంగా దాన్ని విమర్శలు చేయడానికి ఇప్పటికీ కూడా రాజకీయ విమర్శల కోసం వినియోగించుకున్నట్టు. సరే, ఆ ఘటనని ఎలా ట్రీట్ చేశారు? ఇక్కడ 18 మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. దాదాపుగా 50 నుండి 60 మంది ఇంకా ఆ గాయాలు, తీవ్రమైనటువంటి గాయాలతో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా ఏ శవం ఎవరిదో కూడా గుర్తించలేనటువంటి పరిస్థితి. మరి అటువంటి ఘటనకి ఎందుకు ప్రత్యేక విమానం కానీ ప్రత్యేక హెలికాప్టర్ కానీ పెట్టి పంపలేదన్నాం. రాత్రి 2 గంటల ప్రాంతంలో హోంమంత్రి అనిత ఆ ప్రమాదం జరిగినటువంటి సంఘటనకు చేరుకున్నటువంటి పరిస్థితి. అంటే బై రోడ్డు బయలుదేరారు, తాపీగా విజయవాడ నుండి వెళ్ళినటువంటి పరిస్థితి. సో అప్పటికే నిన్న మధ్యాహ్నం సాయంత్రమే అధికారులు కానీ మంత్రులు కానీ ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కానీ స్థానిక ఎంపీ సీఎం రమేష్ కానీ ఆ ఘటనకు సంబంధించినటువంటి అక్కడికి వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. సో పూర్తిగా అటు తన మంత్రులు ఎమ్మెల్యేలను అక్కడ ఆ యుద్ధ ప్రాతిపదికన పంపి క్షతగాతులు, ఎందుకంటే కనీసం అంబులెన్స్లు దొరకనటువంటి పరిస్థితి. ఏ ఆసుపత్రికి అనకాపల్లి వరకు వచ్చినటువంటి క్షతగాతులు ఇక్కడ మాకు వైద్యం అందడం లేదు, మమ్మల్ని వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేయండి అని చెప్పి ఆ బాధితులు గాయపడిన వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటున్నా సరే స్పందించేటువంటి నాదులు లేనటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా బాధితులకు సంబంధించి వాళ్ళతో ప్రభుత్వం తరపున చర్చలు జరిపినటువంటి వాళ్ళు ఎవరూ కూడా లేనటువంటి పరిస్థితి. ఇవాళ ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఆ ఏవైతే భౌతికాయాలకు ఆ పోస్ట్ మార్టం గురించి జరిగినటువంటి పరిస్థితి. సో పూర్తిగా అధికార యంత్రాంగాన్ని, ఉన్నతాధికారులు ఎవరు కూడా నిన్న ఆ ఘటన జరిగిన తర్వాత ఇవాళ ఉదయం వరకు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. హోంమంత్రి అనిత బై రోడ్డు వెళ్ళినప్పుడు విజయవాడ నుండి వెళ్ళిన సాయంత్రం బయలుదేరున్న విమానంలో బయలుదేరున్న వెళ్ళేవాళ్ళు అసలు హోంమంత్రిని అక్కడికి పంపాలని కానీ లేదా డీజీపీని అక్కడికి పంపాలనేటువంటి ప్రయత్నం సీఎం చంద్రబాబు చేసినటువంటి దాఖలాలు లేవు. సీఎం చంద్రబాబు రాజకీయ అంశాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఇక్కడ ప్రజల ప్రాణాలకు ఏ విధంగా ఇస్తున్నారని ఒక కంపారిజన్ అన్నది ఇప్పుడు సర్వత్రా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మదనపల్లిలో ఫైల్ తగలబెట్టినప్పుడు ఫైల్ కాలిపోయినటువంటి ఒక చిన్న ఫైర్ యాక్సిడెంట్, అక్కడ ఎవరు కనీసం ఒక ప్రాణం కాదు కదా, ఒక వ్యక్తికి చిన్న గాయం కూడా కానటువంటి పరిస్థితి. దానికి ప్రత్యేకంగా ఆ హెలికాప్టర్లో డీజీపీని పంపినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ 18 మంది ముక్కలైపోయినటువంటి పరిస్థితి ఆ ప్రమాదంలో. అదేవిధంగా 50 నుండి 60 మందికి సుమారుగా తీవ్రమైనటువంటి గాయాలైనటువంటి పరిస్థితి. సో అక్కడికి ఆ ఘటనకి రాత్రి 2 గంటల వరకు, తెల్లవారుజామున 2 గంటల వరకు, అంటే నిన్న మధ్యాహ్నం జరిగింది 2 గంటలు, సుమారు తెల్లవారు 12 గంటల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక మంత్రి కూడా వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. అక్కడ సహాయ చర్యల్లో భాగస్వాములై అధికారులకి డైరెక్షన్ ఇవ్వనటువంటి పరిస్థితి. కనీసం పక్కనే ఉన్నటువంటి అనకాపల్లి జిల్లాలో ఇది జరిగింది. విశాఖపట్నం సంబంధించిన జిల్లా కలెక్టర్ కూడా అక్కడికి మొబిలైజ్ చేయలేనటువంటి పరిస్థితి. విశాఖపట్నం లేదా ఇంకో పక్కనే ఉన్నటువంటి కాకినాడ జిల్లా నుండి కలెక్టర్ కూడా మొబిలైజ్ చేయలేని పరిస్థితి, లేదా పాడేరులో ఉన్నటువంటి కలెక్టర్ కూడా మొబిలైజ్ చేయలేని పరిస్థితి. సో పూర్తిగా అధికారుల మధ్య సమన్వయ లోపం, ముఖ్యంగా క్రైసిస్ మేనేజ్మెంట్లో ఎంత ఘోరంగా విఫలమయ్యారన్న దానికి ఇవన్నీ కూడా ఉదాహరణలుగా నిలుస్తున్న పరిస్థితి. సో ఇప్పుడు తీవ్రమైనటువంటి విమర్శలు ఎత్తుతూ ఉన్నాయి. దానివల్ల ఎందుకంటే తక్షణమే స్పందించి ఉన్నతాధికారులు కూడా అక్కడికి వెళ్ళి ఉంటే అదే హెలికాప్టర్లో మదనపల్లిలో ఫైల్ కోసం పంపినట్టుగా ఇక్కడ కూడా 3-4 గంటల్లోనే హెలికాప్టర్లో కానీ అక్కడికి ఒక హోంమంత్రి కానీ డీజీపీ కానీ పంపించుంటే అదనంగా ఫైర్ ఇంజిన్స్ కానీ అంబులెన్స్లు కానీ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే రాత్రి 9-10 గంటల వరకు కూడా కొత్తగా అంబులెన్స్లు రప్పిస్తున్నటువంటి పరిస్థితి. అంబులెన్స్లు సమీకరించడానికి కూడా ఒక ప్లానింగ్ చేసుకోలేనటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. అక్కడ ప్రమాదం చాలా తీవ్రమైనటువంటి ప్రమాదం. రియాక్టర్ పేలి 3వ అంతస్తుల రియాక్టర్ పేలడం వల్ల గోడలు కూలి శిథిలాల కింద ఆ మనుషులకు సంబంధించినటువంటి శరీరాలు ఉన్నటువంటి పరిస్థితి. సో ఇటువంటి ఘోరమైన ప్రమాదం జరిగినప్పుడు ఆ సీఎం చంద్రబాబు ఉదాసీనంగా వ్యవహరించడం, తన రివ్యూలు చేసుకున్నారు, రివ్యూలే చేసుకోవచ్చు, కానీ డీజీపీ అందుబాటులోనే ఉన్న, హోంమంత్రి అందుబాటులో ఉన్న, చీఫ్ సెక్రటరీ కూడా ఆయన రివ్యూలు ఆయన చేసుకున్నారు తప్ప కలెక్టర్లతో కాన్ఫరెన్స్లు పెట్టుకున్నారు. కానీ ఈ ప్రమాదం గురించి ఎవరో సమీక్షించకపోవడం అన్నది, ఎవరిని అక్కడికి ఉన్న పలంగా పంపించకపోవడం అన్నది. ఎందుకంటే చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి విశాఖకు సంబంధించిన 7 గంటలకి వందే భారత్ ఎక్కినా సరే 11 గంటలకి హోంమంత్రి అక్కడికి చేరుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పటికి కూడా బయలుదేరినటువంటి పరిస్థితి. సో ఇక్కడ చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి ఘటనని ఉదాసీనంగా వ్యవహరించారు. ఎందుకంటే ఫైల్ తగలబెడితే ప్రత్యేక హెలికాప్టర్లు ఇచ్చినప్పుడు ఇంతమంది ప్రాణాలు పోతుంటే, ఇంత పెద్ద ఆ ప్రమాదం జరిగితే ఎందుకు పంపలేదన్నటువంటి విమర్శలు వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా క్షతగాత్రులు ఇప్పటికీ కూడా వాళ్ళకి కనీసం పరిహారానికి సంబంధించి కూడా ఏమి ఇస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితి. కనీసం ఇప్పుడు ఆ బాధితులు మా లిస్టులో పేర్లు అయితే ఉన్నాయి చనిపోయిన వాళ్ళవి,
ఆ పేరు ఎవరిది ఏ భౌతిక కాయం అన్నది కూడా వాళ్ళకి ఇంకా అందించినటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది. ఒక హృదయ విదారకమైనటువంటి ఘటనలు ఉన్నాయి. సో ఇంత పెద్ద ప్రమాదంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం పట్ల అటు బాధితులు, అదేవిధంగా ఆ బాధితకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపైన చర్చ జరుగుతుంది. కవిత. ఓకే సతీష్, థ్యాంక్ యూ.